ఓంకారజన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం చతుర్వేదమయీం వందే వేద విజ్ఞాన వేదికాం వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య కార్యక్రమం తరతరాల తెలుగు కవిత 166వ ప్రసంగం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలు నెల్లూరు నుండి సాహితీవేత్త శ్రీ బొగ్గరపు రాధాకృష్ణమూర్తి గారు విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు గుర్రం జాషువా గారి సాహిత్యం పైన మనం ప్రసంగం ఏర్పాటు చేసుకున్నాం. విశ్వనరుడు గుర్రం జాషువా అనేటువంటి శీర్షికతోటి మనం ఈరోజు ప్రసంగం ఉంటుంది. ముందుగా శ్రీమతి అరుణా శ్రీనాథ్ గారి ప్రార్థన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు 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 శరణు. మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, శుద్ధులు చెప్పవయ శ్రీధర కృష్ణ, మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, శుద్ధులు చెప్పవయ అచ్యుత కృష్ణ, మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ, ఒద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ ఒద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ, శుద్ధులు తప్పవయ్య శ్రీకర కృష్ణ శ్రీకర కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ, కైవసమై మమ్మేలు శ్రీకర కృష్ణ, గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ, నా విన్నపమాలించు నారాయణ కృష్ణ నారాయణ 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 శ్రీమన్నారాయణ, నా విన్నపమాలించు నారాయణ కృష్ణ, సేవకుడా నీకు జుమ్మి శ్రీ వెంకటేశ
వెంకటకృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడా నీకు జుమ్మి శ్రీ వెంకటకృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరమున సగవయ్యా వరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ శరణు 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 శరణు. అద్భుతంగా గానం చేసి శుభారంభం చేసిన అరుణ్ గారికి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్పట్లేదు గౌరవిద్దాం. మరొకసారి వేద విజ్ఞాన వేదిక తరఫున మన చెన్నపురి తెలుగు వారందరి తరఫున మనం అతిథి ఉపన్యాసకులుగా ఆహ్వానించుకున్నటువంటి పెద్దలు నెల్లూరు నుంచి విచ్చేసిన సాహితీవేత్త బొగ్గరపు రాధాకృష్ణమూర్తి గారికి మన కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేద్దాం. అలాగే వారి సత్యమణి గారు కూడా విచ్చేశారు. అమ్మ, మీరు రావడం చాలా సంతోషం. వారికి కూడా మన స్వాగతం. ఈరోజు మరొక విశేషం ఉంది. 166 సభలు మనం నిర్వహించుకున్నాం. 15 సంవత్సరాల 8 నెలలు, 15 సంవత్సరాల 8వ నెల. అన్నిటికంటే ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈరోజు మనం శ్రీశ్రీకి మాత్రమే కాదు, మనకు నచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పుకోవచ్చు. మహాకవి గుర్రం జాషువా గారి సాహిత్యం మీద మాట్లాడుకోబోతున్నాం. గుర్రం జాషువా గారి మనవడు గుర్రం చిన్ననాగూరు గారు విచ్చేశారు. ఆయన తమిళనాడు స్టేట్ గవర్నమెంట్లో అడిషనల్ సెక్రటరీగా లీగల్ అడ్వైజర్గా ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుకు సాగేందుకు ముందుగా వారి పరిచయం మనం అందరం కూడా రెడ్డి గారి ద్వారా తెలుసుకొని వారిని సత్కరించుకొని, అలాగే మా ఆస్కా మేనేజింగ్ ట్రస్టీ గారిని కూడా సాల్వతో సత్కరించుకొని తర్వాత ఉపన్యాసంలోకి వెళ్దాం. జేకే రెడ్డి గారు. సభకు నమస్కారం. ఈనాటి వక్త పరిచయం. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలోని కనిగిరిపట్నంలో శ్రీమతి సుబ్బరత్నమ్మ, శ్రీ జాలరామయ్య గారుల దంపతులకు 1955వ సంవత్సరంలో జన్మించిన 70 ఏళ్ల యువకుడు వారు. కనిగిరిలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత మార్కాపురంలో డిగ్రీ పూర్తి చేసి అటు పిమ్మట నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ స్నాతకోత్తర పట్టాన్ని సాధించారు. తర్వాత బీఈడి, ఎంఏడి డిగ్రీలను అన్నామలై విశ్వవిద్యాలయంలో చేశారు. వీరు ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలను అందించి 2013లో పదవీ విరమణ చేశారు. రథసప్తమి పర్వదినం నాడు తిరుమల మాడవీధుల్లో శ్రీవారికి జరిగే సప్తవాహన సేవల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యం వరించిన కొంతమందిలో వారు ఒకరని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖులు డాక్టర్ మేడసాని మోహన్ గారు, మహాకవి శ్రీశ్రీ గారు, ఉషశ్రీ గారు, డాక్టర్ దాశరథి గారు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, డాక్టర్ ఆరుద్ర గారు లాంటి మహావ్యక్తులతోటి వ్యక్తిగత పరిచయాలే కాకుండా ప్రముఖ అవధాన కవి డాక్టర్ నరాల రామారెడ్డి గారు, శ్రీ తనికెళ్ల భరణి గారుల చేత సన్మానాలు కూడా అందుకున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీరు రాసిన కవితలకు, వ్యాసాలకు ఎన్నో బహుమతులు అందుకున్నారు. అలాగే వీరిని ఎన్నో పురస్కారాలు కూడా వరించాయి. మచ్చుకు కొన్ని శ్రీశ్రీ పురస్కారం, కవిమిత్ర పురస్కారం. ఆకాశవాణి, దూరదర్శన్ మాధ్యమాల ద్వారా వీరి కవితలు కూడా ప్రసారం చేయడం జరిగింది. వీరి ప్రత్యేకత ఏంటంటే 57 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రచనలు కొనసాగిస్తూ ప్రస్తుతం ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసాలు చేస్తున్నారు.
ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 166వ ప్రసంగంగా విశ్వనరుడు గుర్రం జాషువా అనే అంశంపై ప్రసంగించబోయే రచయిత, సాహిత్యవేత్త, మంచి వక్తే శ్రీ బొగ్గరపు రాధాకృష్ణమూర్తి గారిని ఈ సభకు పరిచయం చేస్తున్నాను. మరి ఆనవాయితీగా ఈనాడు గుర్రం జాషువా గారి అంశం కాబట్టి మరి వారు రచించిన ఖండకావ్యాలు, ఖండికల్లో నుంచి ఒక 3-4 పద్యాలు ఎన్నుకున్నాను. అందులో మొదటిగా పెరదోసి ఖండకావ్యం నుంచి ఓ చిన్న అర్థవంతమైన పద్యం. రాజు మరణించెనొక తార రాలిపోయే, సుఖ విమరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుఖ విజీవించు ప్రజల నాల్కలయందు, సుఖ విజీవించు ప్రజల నాల్కలయందు. మరి ఈ పద్యం శ్మశాన వాటిక అనే ఖండికలోది. సత్యహరిశ్చంద్ర చిలకమర్తి వారి నాటకం వేసే వాళ్ళందరూ ఆ నాటకంలో ఈ పద్యాన్ని చూపించారు. బలిజేపల్లి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయి, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికల్లంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలు నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కంగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే, ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమై దృష్టిలొలయ అవని పాలించు భస్మ సింహాసనంబు, మరి కవిత అనేమిటో గుర్రం జాషువా గారు తన గురించి తనే చెప్పుకునే ఒక అద్భుతమైన పద్యం నేను అనే ఖండికలోది. ఇవాళ అంశం అదే. నివసించుటకు చిన్న నిలయమొకటి దక్క, గడన సేయుటకు ఆశపడను నేను, ఆలు బిడ్డలకునై ఆస్తి బాస్తులు గూర్ప, పెడత్రోమలో పాదమిడను నేను, నేనాచరించని నీతులు బోధించి రాని రాగమును తీయలేను నేను, సంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను, కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి, కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడనేను, విశ్వనరుడనేను. చివరిగా గబ్బిలం అనే ఖండకావ్యం నుంచి
ఈ సమాజానికి ధైర్యంగా ఒక సందేశాన్ని ఇస్తారు ఆయన. ఈ సందేశం ఇవ్వడానికి అందరికీ ఆ గట్స్ ఉండాలి. ఏనాడు మా కావ్యకర్తల జిహ్వ విశ్వసత్యము నలపింపగలదు, ఏనాడు మా జాతి దృష్టి మాంద్యమునాపి చుట్టుప్రక్కల తేరి చూడగలదో, ఏనాడు బుర్రలి జుట్టు తలలేని పుక్కిటి కథలలో చిక్కుపడవో, ఏనాడు మా విద్య ఇనుపు సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలదో, తనువు దాచక సోమరితనము వీడి ఎన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవో, తనువు దాచక సోమరితనము వీడి ఎన్నడీ మఠంబులు బిచ్చము ఎత్తుకొనవో, అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి నలుగిపోవుచునున్నది నా మనసు, నలిగిపోవుచునున్నది నా మనసు. నమస్కారం. అరుణ గారు కృష్ణుడి మీద శరణు శరణు అని పాడారు. మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, ప్రతి నెల వారు సందర్భానికి తగ్గట్టుగా ఎంచుకుంటారు. ఈసారి వచ్చిన వారి పేరు రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి, సరే గుర్రం మీదనో ఇంక దేని మీదనో పాడితే బాగుండదని కృష్ణుడి మీద పాడిందనమాట. చక్కగా అది ఇందాక చెప్పడానికి మిస్ అయినానమ్మా. మీ సమయస్ఫూర్తికి మరొకసారి మా వందనాలు, మా ధన్యవాదాలు. ఈరోజు రాధాకృష్ణమూర్తి గారు ప్రసంగించబోతున్న దాని రుచి ముందుగానే కొంచెం కొంచెం వడ్డించి ఇది మీరు తినబోయేది అని చెప్పి మన జేకే రెడ్డి గారు ఆల్రెడీ మనకు అందజేశారు. దానికి జేకే రెడ్డి గారికి మళ్ళీ మరొకసారి చెప్పట్లు కొడదాం. కోటారెడ్డి గారు, మీరు మొదటిసారి వస్తున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉండేట్టుగా చెన్నైలో ప్లాన్ చేసుకోండి. ప్రతి నెల ఈ విధంగా మా అందరి సమక్షంలో, అక్కడ గెస్ట్ హౌస్లో పాడేది కాదు, ఇక్కడ మా అందరి సమక్షంలో మైక్లో పాడేది మీకు వినే భాగ్యం కలుగుతుంది. తప్పక రండి, మీరు వస్తే మాకు గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ముందుగా మా ఆస్కార్ మేనేజింగ్ ట్రస్టీ కోటారెడ్డి గారిని సత్కరించుకుందాం. జేకే రెడ్డి గారు వారికి సాలోతో సత్కరిస్తారు. నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి గారిని, వారికి పండిత సత్కారం నూతన వస్త్రాలు బహుకరించి మనందరి తరఫున జ్ఞాపిక బహుకరించి శాలోతోనూ సత్కరించుకుందాం. సార్ దయచేసి ముందుకు రండి. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోటారెడ్డి గారిని, కోటేశ్వరరావు గారిని, జాషువా గారి మనవడు చిన్ననాగూరు గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇందాక చెప్పడానికి మర్చిపోయాను, నాగూరు గారి పరిచయ భాగ్యం నా మిత్రుడు శ్రీనివాసరాజు గారి ద్వారా లభించింది. శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు. విశ్వనరుడు గుర్రం జాషువా బొగ్గరపు రాధాకృష్ణమూర్తి గారు ప్రసంగిస్తారు. ఓ సభకు నమస్కారం. ముందుగా 2 మాటలు వేద విజ్ఞాన వేదిక గురించి చెప్పాలని మనసు తహతహలాడుతోంది. ఎందుకంటే
మనము ఎన్నో సంస్థలను, ఎన్నో సంఘాలను చూస్తున్నాము. మన యొక్క ఆలోచన పరిధిలో ముఖ్యంగా నా వ్యక్తిగత అనుభవంలో ఇంత గొప్ప సంస్థ చాలా అరుదుగా ఉంటుంది. దయచేసి ఒక విషయాన్ని గమనించండి. నేను పొగడ్త కోసం చెప్పటం లేదు, ఎందుకంటే నా అనుభవం గురించి చెప్తున్నానంతే. వేద విజ్ఞాన వేదిక చెన్నై నగరంలో ఉంది, నెల్లూరులో కాదు. ఎందుకంటున్నానంటే చెన్నై నగరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశం. మరి ఇక్కడున్న తెలుగువారిని ఒక చోట చేర్చి కూర్చి మన తెలుగు భాష మీద ఉన్న మమకారంతో, అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా, నిరాటంకంగా, ఒక్క కరోనా టైంలో తప్ప ఇలా నిర్వహించినటువంటి చరిత్ర నాకు తెలిసి మరో సంఘానికి, వేదికకు లేదని అనుకుంటున్నాను. ఒక మాట చెప్పి ఉపన్యాసంలోకి వెళ్తాను. ఈ వేద విజ్ఞాన వేదిక రథసారథులైనటువంటి జేకే రెడ్డి గారికి, కందనూరు మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఉపన్యాసాలు ఇస్తారు, అందరూ కబుర్లు చెప్తారు, కానీ మన మాతృభాష కోసం, మన తెలుగు భాష ఉన్నతి కోసం, తెలుగు భాష ప్రగతి కోసం కృషి చేస్తున్నందుకు వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు అంశం విశ్వనరుడు గుర్రం జాషువా. కుల మతాలు గీచుకొన్న గీతల జొచ్చి పంజరాన గట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. చూడండి, గుర్రం జాషువా తనకు తాను సగర్వంగా ప్రకటించుకోగలిగిన సత్తా, ధీమా సంపాదించుకొని ఈ పద్యాన్ని చెప్పగలిగాడు. నా ప్రసంగంలో ముందుగా మీకు ఒక విన్నపం ఏమిటంటే, దయచేసి నేను పద్య కవిని కాదు, వచన కవిని. అంతేకాకుండా వేద విజ్ఞాన వేదిక లాంటి సంస్థలో మహామహులు ఎందరో ఉపన్యసించారు. అలాంటి వారి వరుసలో ఈరోజు ఉపన్యసించే భాగ్యం కలగటమే నాకు అత్యంత సంతోషదాయకం. ముందుగా విన్నపం ఏమిటంటే, నాకు బాగా తెలుసు ఇక్కడ ఆసీనులైనటువంటి వాళ్ళందరూ నాకన్నా చక్కటి పాండిత్య స్థాయి, సాహిత్య స్థాయి ఉన్నవాళ్ళు చాలామంది, దాదాపు అందరూ ఉంటారని నాకు తెలుసు. కాబట్టి ముందుగా నా మనవి, విన్నపం ఏమిటంటే, ఒకవేళ ఏదైనా నా వ్యక్తిగత భావాలతో మీకు ఏదైనా అసంతృప్తి కలిగితే నన్ను మన్నించండి అంతే. జాషువా ఈ పద్యం చెప్పినప్పుడు
చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది నాలాంటి వాళ్లకు లేదా మనలాంటి వాళ్లకు. ఎందుకంటే ముఖ్యంగా ఆనాటి సమాజంలో కుల మతాలు అనేవి పెద్ద సంఖ్యలుగా ఉన్నాయి. అలాగే కుల మతాలు అనేటటువంటి ఆ యొక్క పంజరానికి ఉండేటటువంటి తీగలు ఎలాగైతే ఒక చక్కని చిలకను ఎలాగైతే బంధిస్తాయో అలాంటి కుల మతాల పంజరంలో నేను గట్టుబడను. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా ఏమనుకున్నా పర్వాలేదు, నాకు అలాంటి కుల మతాలు అంటవు, నేను విశ్వనరుడను అని చెప్పగలిగాడు గుర్రం జాషువా. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28వ తేదీన ప్రస్తుతం ఉన్నటువంటి పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. అవును, సెప్టెంబర్ 28వ తేదీ. అవును, చాలా భారీ ఎత్తున జరిగాయి, చాలా గొప్పగా జరిగాయి. అందరూ ఆయనను స్మరించుకోవటం అత్యంత సంతోషదాయకం. ఎందుకంటే గుర్రం జాషువా యొక్క నాన్నగారు వీరయ్య గారు, అమ్మ లింగమాంబ. వీరయ్య గారిదేమో యాదవ కులం, లింగమాంబ గారిదేమో మాదిగ కులం. ఏ విషయాన్నైనా దయచేసి సమాచారం నిమిత్తమే గ్రహించండి. దానిలోని స్వచ్ఛతని, దానిలోని మంచిని మాత్రమే మనం గ్రహించాలా, ఆచరించాలా. ఆ రోజుల్లోనే వీరయ్య గారిది లింగమాంబ గారిది ఆదర్శ వివాహం. ఆ రోజుల్లోనే. ఎందుకంటే యాదవ కులస్థుడైనటువంటి వీరయ్య మాదిగ కులస్థురాలైనటువంటి లింగమాంబను ఆదర్శ వివాహం చేసుకున్నారు. అప్పట్లో పెద్ద సంచలనం అది. అయితే యాదవ కులస్థుడైన వీరయ్య క్రిస్టియన్ పాస్టర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు వారి యొక్క ఆదర్శ వివాహాన్ని ఆనాటి సమాజం ఎలా స్వీకరించినా ఆ కుల మతాల ప్రభావం జాషువా కుటుంబం మీద బాగానే పడింది. జాషువా వినుకొండలోనే మొట్టమొదట క్రిస్టియన్ పాఠశాలలో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. బహుశా నాకున్న అవగాహనలో గుర్రం జాషువా 5వ తరగతి అయ్యేదాకా, అంటే ఇంచుమించు 10 ఏళ్ల వయసు వరకే ప్రశాంతంగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ 5వ తరగతి పూర్తయ్యేదాకా ఈ కుల మతాల ప్రభావం జాషువా మీద ఎక్కువ పడలా. క్రిస్టియన్ పాఠశాల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందూ పాఠశాలలో చదివాడు. ఆ హిందూ పాఠశాలలో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా గుర్రం జాషువాను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మాటలు అన్నారు, ఈసడించుకున్నారు. అయితే ఆ వయసులో గుర్రం జాషువా తోటి విద్యార్థులకు మాత్రం మాటకు మాట, చేతకు చేత చెప్పగలిగాడు.
కానీ ఉపాధ్యాయులను ఏమీ అనలేడు కదా. అంతేకాకుండా గుర్రం జాషువా ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు మంచిగా బొమ్మలు వేసేవాడు, ఆర్టిస్ట్ కూడా. పలక మీద తన ప్రధానోపాధ్యాయుడు గరికపాటి వారు ప్రధానోపాధ్యాయుడిగా ఉంటే ఆయన బొమ్మ కూడా పలక మీద గీశాడు. ఆయన చూసి ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యాడు. జాషువాలో ఉన్నటువంటి ఆ కళాత్మక విద్యకి. మరి అలాంటి స్థాయి నుంచి జాషువా ఇంకా సంఘర్షణను ఎదుర్కోవటం, సంఘంతో సంఘర్షణ, అలాంటి జీవితం ప్రారంభమైంది జాషువాకు. అయితే విశ్వనరుడు కావలసినటువంటి వ్యక్తికి ఉండాల్సిన అన్ని లక్షణాలు సమగ్రంగా సంపూర్ణంగా ఏ కోణంలో చూసినా జాషువాకు ఉన్నాయని మాత్రం నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరయ్యసి అన్నారు. అది అందరూ ఆమోదించేటటువంటి సత్యం. జాషువా కూడా నా కథ అనేటటువంటి గ్రంథంలో తన తల్లి గురించి ఒక పద్యం చెప్పాడు. నేను నా యనుజుండు దక్క తనకున్ నేత్రాలు లేవంటకున్ నా నగ్నంబుగు జిహ్వ చాలా దుపమానం బంచు వెంకాడినన్ నా నాడుల్ 10,000 తీవియలుగా నా దేహమే వీణగా ఏనాడో సవరించి పాడి తిని మాతృశ్రీ విలాసంబులన్. ఈ పద్యంలో జాషువా తన కన్న తల్లి గురించి ఎంత అద్భుతంగా, ఎవరు చెప్పలేని విధంగా 2 మాటలు చెప్పాడు. నా నాడుల్ 10,000 తీవియలుగా నా దేహమే వీణగా ఏనాడో సవరించి పాడి తిని మాతృశ్రీ విలాసంబులన్ అన్నాడు జాషువా తన కన్న తల్లి గురించి. అసలు ఏ కవి కూడా నాకున్న కొద్ది పరిచయంలో, సాహిత్యంతో నాకున్న కొద్ది పరిచయంలో ఏ కవి కూడా ఈ కోణంలో ఈ విధంగా చెప్పలేదేమో అనిపిస్తుంది. నేను అనుభూతి చెందిన విషయం చెప్తున్నాను. నా నాడుల్ 10,000 తీవియలుగా. మనకు తెలుసు వీణకు 7 తీగలు ఉంటాయి. సాధారణంగా ఒక వీణకు 7 తీగలు ఉంటాయి. కానీ నేను నా నాడులనే తీగలుగా చేసి, నా దేహాన్నే వీణగా చేసి, నా తల్లి గురించి చెప్పాలని, పాడాలని అనుకుంటున్నానంటే అది నిజంగా జాషువా యొక్క అద్భుతమైన ఆ మాతృ ప్రేమ. అంతేకాదు, అమ్మ కోసం అందరం ఏమైనా చేస్తాం, అది సహజం. అలాగే జాషువా ముంతాజ్ మహల్ అనేటటువంటి తన గ్రంథాన్ని వాళ్ళ అమ్మకు అంకితం చేశాడు. తను చేయగలిగింది. కన్న తల్లికి ముంతాజ్ మహల్ అనే గ్రంథాన్ని అంకితం చేశాడు. తర్వాత జన్మభూమి, జనని జన్మభూమి, జన్మభూమి గురించి కూడా ఒక పద్యం చెప్పాడు. నన్ను గాంచి పెంచి నాలో గొనబుం గవనమును పాదుకొల్పిన తల్లి నన్ను మరచిన నిన్ను మరువను వినుకొండ నీకు నా పవిత్ర ప్రణతుల్. వినుకొండకు ప్రణమిల్లి జాషువా చెప్పినటువంటి పద్యం.
ఎందుకంటే నన్ను పెంచి పెద్ద చేశావు, నాలో సొగసైన కవిత్వాన్ని, చక్కటి సాహిత్యాన్ని పాదుకొలిపావు అమ్మా. ఒకవేళ నువ్వు నన్ను మరిచినా నేను నిన్ను మరువను అని చెప్పి తన ప్రణామాలు చెప్పాడు వినుకొండకు, జన్మభూమికి. ఆ విధంగా ప్రారంభిస్తే జాషువాలో ఉన్నటువంటి అద్భుతమైన విశ్వనరుడు లక్షణాలలో ఇంకొక కోణము అంతరాలకు అతీతుడు. చూడండి, జాషువా ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ విషయంలో కూడా ఎప్పుడు పక్షపాతంగా మాట్లాడలేదు. మసిబూసి మారేడుకాయ చేయలేదు. కవిత్వంతో ఏ విధమైనటువంటి వ్యక్తిగత స్వలాభాలను ఆశించలేదు. సంకుచితమైనటువంటి కుల ధోరణులను, పక్షపాత మతతత్వాలను నిర్భయంగా, నిర్మలంగా మన ముందు అక్షరాలలో సాక్షాత్కరింపచేశాడు జాషువా. మీరు బాగా గమనించండి, జాషువా జీవితంలో నా స్వానుభవం చెప్తున్నాను. నాకైతే జాషువా జీవితాన్ని చదువుతుంటే అక్కడక్కడ కన్నీళ్ళు వచ్చాయండి. అలాంటి పరిస్థితులు, అలాంటి పరిణామాలు ఆ కాలంలో జాషువా ఎదుర్కొన్నాడు. చూడండి, జాషువా నాన్నగారు క్రిస్టియన్ ఫాదర్ అయినప్పటికీ జాషువా ఏ మతాన్ని ద్వేషించలేదు, ఏ మతాన్ని కూడా ప్రత్యేకంగా మసిబూసి మారేడుకాయ చేయలేదు. ఆయన జీవితంలోని అనుభవాలను, సంఘటనలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2 మతాల అడకత్తెరలో ఆయన తోక చెక్కలాగా నలిగిపోయాడు. దానికి ఎన్నో ఉదాహరణలు. 2 మతాల వాళ్ళు అనేక ఇబ్బందులకు, సమస్యలకు గురి చేశారు జాషువాను, జాషువా కుటుంబాన్ని. జాషువా ఒక పద్యం చెప్పాడు. హిందూ మతంలోని దురాచారాలను ఆయన చాలా గొప్పగా, ఎవరూ కాదనలేని విధంగా చెప్పాడు ఈ పద్యం. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినాడు, నలుగురు కుమారులనుట విన్నాము గాని, పసరమున కన్న హీనుడ భాగ్యుడైన 5వ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి. సవిత్రి తల్లి భరతమాతను ప్రశ్నించాడు. అమ్మా, హిందూ మతం ప్రకారం మరి భగవద్గీత ప్రకారం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాషః అన్నారు కదా. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందే కదా. అందరికీ తెలిసిందే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి ఈ 5వ కులం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒక ప్రశ్నను సంధించాడు జాషువా. మరి మనం కొంచెం ఆలోచిస్తే మనసు చివుక్కుమంటుంది.
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జాషువా తత్వాన్ని అర్థం చేసుకోమని, ఆనాటి పరిస్థితుల్ని అంచనా వేయమని మాత్రమే. నిజంగా సనాతన హిందూ ధర్మంలో ఒకవేళ గుణకర్మ విభాష అనే దాన్ని విశ్వసించినా 4 మాత్రమే ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను ఆ 4 కూడా నేను నమ్మను, నేను ఒప్పుకోను. ఎందుకని? మనందరికీ తెలుసు, తిరుగులేని సూత్రం ఒకటి ఉంది. జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః, వేద పారీణా విప్రస్యాత్, బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తులో 100కు పైగా ఉపన్యాసాలు చెప్పాను నేను. ప్రతి ఉపన్యాసంలో దీన్ని ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే వేదకాలం నాటి శ్లోకం ఇది, ఎవ్వరు కాదనలేనిది. దానికి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తాను. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మనందరికీ బాగా తెలుసు. ఒక చండాలుణ్ణి పక్కకు తొలగమంటే ఆ చండాలుడు వేసిన ప్రశ్న ఏమిటంటే, స్వామి మీరు నన్ను తొలగమంటున్నారా, నాలోని ఆత్మను తొలగమంటున్నారా అన్నాడు అమాయకంగా, అజ్ఞానంతో కాదు. అప్పుడు ఆదిశంకరాచార్య స్థాణువైపోయాడు. ఎవరు ఆదిశంకరాచార్య? ఒక యుగ పురుషుడు లాంటి వాడు. మరి అలాంటి ఆదిశంకరాచార్య ఆ చండాలుడి వేసిన ప్రశ్నకు స్థాణువైపోయి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇది పురాణం కాదు, చరిత్ర. మరి అలాంటి మన సంస్కృతిలో, మన ధర్మంలో ఎక్కడుందండి 5వ కులం? మరి గుర్రం జాషువా ఆ ప్రశ్నకు మన తల్లి భరతమాత కూడా ఏమీ చెప్పలేదు. అలాగే హిందూ మతాన్ని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక విషయాన్ని నేను పదే పదే చెప్పాలనిపిస్తుంది. జాషువా సంస్కరణ కోసమే. ఇదొక్కటి చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన జీవితం మొత్తం ఆయన తపన పడింది, ఆయన తల్లడిల్లింది, ఆయన ఆకాంక్ష, తన యొక్క జీవిత ధ్యేయం ఏమిటంటే సంస్కరణ. రణం కాదు, సంస్కరణం. రణం కాదు, సంస్కరణం. అలాగే క్రైస్తవ మతంలోని అస్తవ్యస్తాలను కూడా, వర్గ మనస్తత్వాలను కూడా జాషువా ఎదిరించాడు, వాదించాడు, స్వయంగా అనుభవించాడు. క్రైస్తవ మతంలో చాలా అవకాశవాదం ఉందండి. అది వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. అందరము పుట్టు పాపులమని యహేతుకముగా భయబీజములు నాటి కలత పెట్టి బ్రతుకు మత బోధకుల అనుగ్రహము తప్పి సంఘ బాహ్యుండనైతి క్రైస్తవుల యందు అని జాషువా చెప్పిన పద్యం. ఎందుకంటే మీకందరికీ బాగా తెలుసు, క్రైస్తవులలో క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు, ఆర్థడాక్సు, ఈ 3 కాదు, ఇంకా 30 రకాల వర్గాలు ఉన్నాయి క్రైస్తవులలో. ఈ 3 ప్రధానమైనవి అంతే: క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు, ఆర్థడాక్స్.
చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి నేను విమర్శిస్తున్నానని అనుకోవద్దు. ఓకే, వాస్తవం ఏంటంటే కొంతమంది, అంటే అది ఏ మతమైనా సరే, హిందూ మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ, సంస్కరణం ఉద్దేశంలో మాత్రమే మాట్లాడుతున్నాను. దయచేసి క్షమించండి, ఎవరినైనా నొప్పించినా, నేను తప్పుగా మాట్లాడినా నన్ను మన్నించండి. కొంతమంది యేసుక్రీస్తు విగ్రహాన్ని ఆరాధిస్తారు, తప్పు లేదు. మరి ఇంకొంతమంది విగ్రహాన్ని ఆరాధించరు, సిలువను మాత్రమే ఆరాధిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం వాళ్ళల్లో ఉన్నటువంటి వర్గభేదం అని చెప్తాను, అంతవరకే. ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటి మీమాంస కాదు ఇక్కడ. వాళ్ళల్లో ఉన్న వర్గ విభేదాలు హిందూ మతంలో ఎట్లా ఉన్నాయో క్రైస్తవ మతంలో అట్లా ఉన్నాయి అని కేవలం అట్లా పోల్చడానికి మాత్రమే చెప్తున్నాను. అలాంటి బాధలన్నీ పడి చూసి జాషువా మతాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సందర్భంలో హేతువాదిగా మారిన పరిస్థితులు కూడా వచ్చాయి జాషువాకు. చాలా బాగా చెప్పారు. విశ్వనరుడు ఎందుకు కాగలిగాడంటే హేతువాది కాబట్టే. చూడండి, హేతువాదానికి నాస్తికవాదానికి చిన్న గీత ఉంది. నాస్తికవాదాన్ని ఎవరూ అంగీకరించరు, అది పక్కన పెట్టేయండి. కానీ హేతువాదాన్ని సైంటిస్టులు కూడా, ప్రపంచంలోని అన్ని దేశాలలోని అందరూ మేధావులు కూడా, మనందరికీ బాగా తెలుసు, ప్రపంచంలోని విదేశాలలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు కూడా హేతువాదాన్ని ఎవరూ కాదనలేరు. మరి హేతువాదం అనేది తర్కాన్ని పెంచుతుంది, వాస్తవాన్ని గ్రహించేటట్లు చేస్తుంది. అలాంటి ఆలోచనలో కొంతకాలం ఉన్నాడు జాషువా. ఆ తర్వాత త్రిపురనేని రామస్వామి ప్రారంభించినటువంటి హరిజనోద్యమం జాషువాను బాగా ఆకర్షించింది. ఎందుకంటే హరిజనులు, గిరిజనులు, సరిజనులు, పురజనులు కావాలనేది అందరూ సాహితీవేత్తల ఆదర్శం, ఆశయం. మరి ఆ ఉద్యమంలో ఎంతో బాగా క్రియాశీలంగా పాల్గొన్నాడు గుర్రం జాషువా. త్రిపురనేని రామస్వామి గారు, మహాత్మా గాంధీజీ ప్రారంభించినటువంటి ఆ ఉద్యమాలు ఎంతో ఆకర్షించాయి. అట్లాగే కేవలం సమాచారం కోసం మాత్రమే చెప్తున్నాను, హిందూ మతానికి సంబంధించినటువంటి రుక్మిణీ కళ్యాణం, కుశలవోపాఖ్యానం, కన్యకా పరమేశ్వరి, శివాజీ, నేతాజీ ఇలాంటి గ్రంథాలు రాశారు జాషువా. మరి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి క్రీస్తు చరిత్ర, దావీదు చరిత్ర, క్రీస్తు జననం ఇలాంటి గ్రంథాలు రాశారు. అంతేకాదు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఫిరదౌసి, ముంతాజ్ మహల్, ముసాఫిర్లు అనేటటువంటి గ్రంథాలు రాశాడు. మన అనుభవంలో కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళకు ఏమీ అంటదండి, వాళ్ళ శరీరానికి అంగుళం దూరంలోనే ఉంటుంది ఏ రకమైన సంకుచితమైన, ఏ రకమైన విద్వేషమైన, ఏ రకమైన విభేదమైన, ఏ రకమైన చెడు ఆలోచనైనా శరీరానికి అంటదు. అలాంటి తత్వచింతనలో ఉన్నటువంటి వాడు జాషువా. మరి
జాషువా జీవితంలో ఆయన మాటల్లోనే చెప్పాలంటే జాషువాకు 2 గురువులు. జాషువా మాటల్లో ఇది. జాషువాకు 2 గురువులు. ఒకరు పేదరికం, మరొకరు కులమత భేదం. జాషువా చెప్పాడు, ఈ 2 గురువుల్ని నేను సమానంగా స్వీకరించాను. అంతేకాదు, ఆ 2 గురువుల ద్వారా నేర్చుకున్న పాఠాలను నా జీవితంలో నేను అనుభవించాను, ఎదుర్కొన్నాను. అయితే పేదరికంలో నలిగిపోలేదు. అలాగే కులమత భేదాలలో కూడా నేను బానిసగా మారలేదు. రెండింటినీ ఎదుర్కొన్నాను. ఎలా ఎదుర్కొన్నాను? కత్తితోటి. ఆశ్చర్యమేస్తుంది, కత్తితోటి అంటే. ఎలాంటి కత్తి? నా కవితా కత్తి అన్నాడు. శభాష్ అనేదా భావించద్దు. పేదరికాన్ని నిర్మూలించాలని ప్రారంభమైనటువంటి నక్సలిజం పరిస్థితి ఈరోజు ఏమైంది? సిద్ధాంతం గొప్పదే కావచ్చు, ఆచరణ ఆ విషయంలో ఎవరైనా పునరాలోచించుకోవాల్సిందే. జాషువా ఏం చేశాడు? తన కలం కత్తితోటి ఎదుర్కొన్నాడు. రెండిట్లో విజయాన్ని సాధించాడు. అందుకే విశ్వనరుడు కాగలిగాడు. జాషువాలో అద్భుతంగా నచ్చేటటువంటి మరొక గుణం ఏంటంటే పవిత్ర ప్రేమ. సమాజం సుందరంగా, సుమధురంగా, సస్యశ్యామలంగా, సజావుగా, నిజాయితీగా సాగాలంటే ఆ సమాజంలో తప్పకుండా పవిత్రమైనటు ప్రేమ ఉండాలి. అది సమాజం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, గ్రామం కానివ్వండి, దేశం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి. పవిత్ర ప్రేమ అనేది కేవలం ఒక మాట మాత్రమే కాదు, మహత్తరమైనటువంటి భావన. ఆ పవిత్ర ప్రేమను అనుభవిస్తే అర్థమవుతుంది దాని ప్రభావం, దాని పరిణామం, దాని శక్తి. అందుకే జాషువా ఒక పద్యం చెప్పాడు. విశ్వమందు గలుగు ప్రేమ సర్వస్వంబు, ముద్ద చేసి హృదయములను మలచి, మెరయు సత్యమెల్ల గంగి రేకులు గొట్టి, సృష్టి చేయుమయ్య జిహ్మకలను. జాషువా అందరికీ అందమైన సందేశం ఇచ్చాడు. అసలు ఆ భావనే నన్ను మరిపించింది, మురిపించింది. నేను ఈ పద్యం యొక్క ప్రభావంతో ఒక కవిత రాసుకున్నాను. నేను ఒకటే భావన, విశ్వమందు కలుగు ప్రేమ సర్వస్వంబు, ముద్ద చేసి హృదయములను మలచి అన్నాడు. అంటే ఇప్పుడు హృదయాలలో ఎవరికి పవిత్రమైన ప్రేమలు లేవా అనే సందేహం కలుగుతుంది. జాషువా ప్రార్థించాడు, మొత్తం ప్రేమను ముద్దగా చేసి ఆ ముద్దతోటి హృదయాలలో అందరిలో పవిత్ర ప్రేమను నింపు స్వామి అని చెప్పి మోసాలు, ద్వేషాలు, పాపాలు, ఎలాంటి వంకరలు లేకుండా సృష్టి చేయమని దైవాన్ని ప్రార్థించాడు. అసలు ఆ భావన చూడండి, మొత్తం విశ్వంలోని ప్రేమను ముద్ద చేయాలంట.
ఆ ముద్దతోటి హృదయాలను నింపాలి, హృదయాన్ని తయారు చేయాలి ఆ ముద్దతోటి. ఆ భావన అత్యంత రమణీయం, కమనీయం, కలకాలం స్మరణీయం అనిపించింది నాకు. మరి జాషువా ప్రభావంలో అనేక మంది కవులు అద్భుతమైనటువంటి రచనలు చేశారు, జాషువా ప్రభావాన్ని స్వీకరించారు. అలాంటి వారిలో మహాకవి దాశరథి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఎండ్లూరి సుధాకర్, గద్దర్ ఇలాంటి వాళ్ళు ప్రఖ్యాత కవులే కాకుండా ఆనాటికి ఈనాటికి నాలాంటి కవులతో సహా ఎంతోమంది జాషువా ప్రభావంతో చక్కటి రచనలు, సందేశాలు సమాజానికి అందిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభావాన్ని జాషువా అందించగలిగాడు ఎంతోమందికి. అయితే ఒక విషయాన్ని నేను వ్యక్తిగతంగా విన్నదేమిటంటే, జాషువా పద్యాలు ఎంత గొప్పగా కమ్మగా ఉంటాయంటే, అలనాటి పోతన, ఈ మధ్య కాలం నాటి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, వాళ్ళిద్దరి పద్యాలకు సమంగా ఆ ఇద్దరి పద్యాల ధోరణిలో, ఆ ఇద్దరి పద్యాల భావ పటిమతోటి ఈ జాషువా పద్యాలు ఉంటాయని మీతో పంచుకుంటున్నాను. నా గురుతుల్యులు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ వేద విజ్ఞాన వేదికలు ఉపన్యసించిన అష్టావధాని కోట రాజశేఖర్ గారు, కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు పొందిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు ఎంతో మధించి చెప్పినటువంటి విషయాలు నేను స్వయంగా విన్నా. ఎందుకంటే జాషువా పద్యాలలో అద్భుతమైనటువంటి నానుడులు, లోకోక్తులు, వాక్య నిర్మాణం, శబ్ద సౌందర్యం. విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా చెప్పాడు, జాషువా పద్యాలలో చక్కటి వాక్య నిర్మాణం, శబ్ద సౌందర్యం ఉంటుందని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నాకు వ్యక్తిగత పరిచయం ఉన్నటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు బాగా సన్నిహితుడైనటువంటి డాక్టర్ సంజీవదేవ్ నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. ఆ డాక్టర్ సంజీవదేవ్ చెప్పారు ఒకసారి ఒంగోలులో, జాషువా ప్రభావం చాలామంది కవుల మీద ఉంది, కానీ జాషువా మీద ప్రత్యేకంగా ఏ కవి ప్రభావం లేదేమో అన్న మాట డాక్టర్ సంజీవదేవ్ చెప్పారు. మరి అంతేకాకుండా జాషువాలో విశ్వనరుడు కాగలిగిన మరొక గొప్ప గుణం, లక్షణం ఏంటంటే దీక్షా దక్షతలున్న వ్యక్తి శక్తి. దీక్షా దక్షతలున్న వ్యక్తి శక్తి. ఎందుకంటే ఒకటే ధ్యేయం, ఒకటే గమ్యం, సమాజం సుఖశాంతులతో ఉండాలి. మరి దానికోసం ఆ యజ్ఞంలో తను పాలు పంచుకుంటూ ఎన్ని విఘ్నాలు ఎదురైనా నిర్విఘ్నంగా తన యొక్క సాధన కొనసాగించాడు. ఒకే ఒక నమ్మకం జాషువాకు, ధర్మమునకు పిరికితనం ఎన్నడూను లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. పద్యపాదాలు ఇవి రెండు. ధర్మమునకు పిరికితనం ఎన్నడూను లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. శాశ్వత సత్యాలు ఇవి, వేదకాలం నుంచి కూడా ఉన్నటువంటి సత్యాలు. అలాంటి భావన పటిమతోటి గుర్రం జాషువా తన దీక్షా దక్షతలతో ఎప్పుడు ముందుకు మునుముందుకే వెళ్ళాడు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ తన యొక్క యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాడు. మరి జాషువాలో ఉన్న గొప్ప సౌజన్యం ఎంతో ఆశ్చర్యం వేస్తుంది మనకి.
ఒకసారి రోదసీ ప్రయోగం చేస్తున్నారు. ఆ రోదసీ ప్రయోగంలో మీకందరికీ గుర్తుంటుంది, నాకు గుర్తుంది, ఒక కుక్కను కూడా తీసుకుపోయారు. ఆ కుక్కను కూడా సైంటిస్టులు తీసుకుపోతే ఆ రోదసీ ప్రయోగంలో ఆ కుక్క చనిపోయింది. కుక్క పేరు లైకా అని పెట్టారు. కుక్క పేరు లైకా అని పెట్టారు. ఆ లైకా చనిపోయేసరికి ఎందుకో జాషువాకు ఎక్కడ లేని బాధ కలిగింది. ఆ లైకా చనిపోయిన సందర్భాన్ని తను స్పందిస్తూ ఎంతో ఆర్ద్రతతోటి ఒక పద్యం రాశాడు. మనందరికీ తెలుసు గబ్బిలం, అందరూ చీదరించుకునే గబ్బిలాన్ని ఆదరించి ఆయన గబ్బిలం గురించి మహత్తరమైనటువంటి కావ్యమే రాశాడు. ఒక ఆయన అన్నాడు, జాషువా రచనలు మొత్తం ఒకవైపు, గబ్బిలం ఒకటే ఒకవైపు అని. అది ఆయన స్పందన అంతవరకే. మరి అట్లాగే పేదవాళ్ళన్నా బీదవాళ్ళన్నా చెప్పలేని మమకారం జాషువాకి. అందుకే ఒక గొప్ప పని చేశాడండి. తను క్రీస్తు చరిత్ర అనే ఒక గ్రంథాన్ని వెలువరించినప్పుడు వీలునామా రాశాడు. వీలునామా, ఆ వీలునామాలో ఏం రాశాడంటే, ఈ క్రీస్తు చరిత్ర గ్రంథానికి ప్రతి సంవత్సరము వచ్చే రాయల్టీ, ఆర్థికపరమైనటువంటి ఆదాయం, ఆ రాయల్టీని సాధు జంతువులకు పేదలకు బీదవారికి పంచాలి అని చెప్పి ఒక వీలునామా రాశాడు. నాకు తెలిసి ఏ కవి రాయలేదు. మరి చిన్న విషయం కావచ్చు, కానీ ఆ మనసు ఎలాంటిది, దాని ప్రభావం ఎలాంటిది, ఎంతమంది మీద ఆ ఆర్తి, గుర్రం జాషువాలో ఉన్న ఆర్తి స్ఫూర్తిగా పనిచేసి ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. మరి జాషువా ఒక మాట అన్నాడు, కులమతాల క్రూరత్వాన్ని అంతం చేసేందుకు పంతం పట్టినటువంటి అంబేద్కర్ నా సహోదరుడు అన్నాడు జాషువా. పోరాటం ఇంకా పోరాటం, త్యాగం ఇంకా త్యాగం, త్యాగాన్ని బాధల్ని లెక్క చేయకుండా పోరాటం అనేటటువంటి నినాదం, విధానం అంబేద్కర్ది. అందుకే అంబేద్కర్ని నా సహోదరుడు అన్నాడు గుర్రం జాషువా. కలడంబేద్కరు నా సహోదరుడు, మాకై అష్ట కష్టాలకు బలి అయి సీమకు పోయి అంటూ ఎంతో ప్రశంసాపూర్వకంగా పద్యం చెప్పాడు జాషువా. మరి ఆనాటి కాలంలో కులం వల్ల మదనపడి అంతర్మథనంలో నుంచి జాషువా పొందినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, విద్యార్థి దశలో గుర్రం జాషువా వాళ్ళ ఊర్లో ఒక నాటకం వేస్తుంటే నాటకం చూద్దామని వెళ్ళాడు. కానీ గేటు దగ్గరనే జాషువాను ఆపారు. నువ్వు ఏ కులం వాడివి అని చెప్పి అడిగి, నువ్వు ఫలానా కులం వాడివి కాబట్టి నీకు నాటకం చూసే ప్రవేశం ఇవ్వము అని చెప్పి ఆపారు. అప్పుడు జాషువా మనసు ఎంత నలిగిపోయిందో మనకు కూడా నలిగిపోతుంది. చక్కని కవితకు కులమే ఎక్కువ తక్కువలు నిర్ణయించినచో ఇంకెక్కడి ధర్మము తల్లి. కవిత్వానికి కూడా కళలకు కూడా మరి కులం అనేటటువంటి భావనను ఆపాదించటం, కులం ప్రకారం ఏ కళనైనా ఆదరించటం నిరాదరించటం ఎంత తప్పు అని చెప్పి జాషువా అందరి దృష్టికి తీసుకొచ్చాడు.
అంతేకాదు జాషువాలో స్థితప్రజ్ఞత కూడా ఉంది. ఒక చిన్న సంఘటన, ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నాడు జాషువా, చేతిలో పుస్తకాలు ఉన్నాయి. మరి ఎదురుగా ఒక పండితుడు కూర్చొని మాట కలిపి, జాషువా చేతిలో పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీరు కవిత్వం రాస్తారా అని చెప్పి అడిగి కవిత్వం చెప్పమని కోరుతాడు. జాషువా చక్కగా తన యొక్క కవిత్వాన్ని వినిపిస్తాడు. భేష్ భేష్ అని చెప్పి, మీ కవిత్వం అద్భుతంగా ఉందని చెప్పి అభినందిస్తూ మాట వరుసకు అడిగాడు, మీది ఏ కులం అని. తమాషా ఏంటంటే, ఇప్పుడైతే మనం కూడా అడుగుతాం, కులం అడగాం, కులాన్ని పొరపాటును కూడా మనం అడగాం, మీది ఏ ఊరు అని అడుగుతాం మాట వరుసకు. అంతే, మీది ఏ ఊరు సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీది ఏ ఊరు అని అడుగుతాం మనం. అది తప్పు లేదు. కానీ ఆ పండితుడు మీదే కులం అని అడిగాడు. వెంటనే జాషువా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాడు. క్రైస్తవుణ్ణి అని చెప్పగానే చివాలున లేచిపోయి ఆ పండితుడు ఒక మాట అన్నాడు, అయ్యయ్యో వాణి అంటుపడ్డది అనే మాట అని ఎదురుగా కూర్చున్నవాడు కాస్త దూరంగా పోయి కూర్చున్నాడు రైల్లో. జాషువా మనసు నలిగిపోయింది. ఎంత నలిగిపోయిందో చెప్పలేం. అప్పుడు ఒక పద్యం చెప్పాడు, నా కవితా వధూటి వదనంబు నెగాదిగా చూసి రూపరేఖా కమనీయ వైఖరులుగాంచి భళి భళి అన్నవాడే మీదే కులం అన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకు కత్తి బాకున గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అనేటటువంటి పద్యాన్ని తన మథనంలో నుంచి వెలువరించాడు జాషువా. ఇది అందరికీ బాగా తెలిసిన పద్యం. మరి ఇంకొక ముఖ్యమైన లక్షణం విశ్వనరుడు కావటానికి జాషువాకు స్త్రీల పట్ల అత్యంత గౌరవం. ఎందుకంటే మనం లోతుగా పోలేము, కానీ భారతీయ పురాణ కాలంలో గార్గి మైత్రేయి అలాంటి వారు గొప్ప తత్వవేత్తలు, జ్ఞానమూర్తులు ఆ కాలంలోనే ఉన్నారు, గార్గి మైత్రేయ. మరి మనకు చాలామంది తెలుసు చరిత్రలో, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఈ మధ్య కాలంలో మొల్ల, మరి తరిగొండ వెంగమాంబ, లిస్టు చెప్తే చాలామంది ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే విషయం ఏంటంటే, మనము లోతుగా చర్చించలేని విషయం ఏంటంటే, ఎందుకు ఈ అపవాదు ఉంది. షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని అందరం అంగీకరించి ఆచరిస్తున్నటువంటి విషయాన్ని ఎందుకో మన యొక్క చరిత్రలో స్త్రీలను తక్కువగా చూస్తున్నారనే అపవాదు ఉంది. దాంట్లో వాస్తవం కూడా ఉండొచ్చు. ప్రశ్న ఏంటంటే దాన్ని కూడా మనం సంస్కరించుకోవాలి అనేది ముఖ్యం. జాషువా చాలా బాగా స్త్రీల పట్ల తన గౌరవాన్ని, తన యొక్క అభినందనను వెల్లడించాడు. పురుషులు నెత్తిని కొమ్మునిక్కిన మహాత్ములు గారు నీకన్నా సుందరి, స్వార్థాత్మకమైన సంఘము నిను శాసించి ఆ జన్మ దుస్తర దాస్యంబున గట్టివైచినది. విద్యా స్పర్శ లేకుండగా పరదా దాటి స్వతంత్ర వీధుల పదాబ్జంబూని క్రీడింపుమి అని స్త్రీలను ఎంతో ఉత్తేజితులుగా చేయాలని ప్రయత్నించాడు జాషువా. కేవలం ప్రయత్నించడమే కాదు, ఆయన జీవితంలో ఆ విధంగా ప్రవర్తించాడు, ప్రబోధించాడు, అందరినీ ప్రోత్సహించాడు. మరి మనకు
ఒక్క సంఘటనే చెప్తాను. కాటమరాజు యుద్ధం వచ్చింది. మన నెల్లూరు మనమసిద్ధి రాజు కాటమరాజు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో మరి మనమసిద్ధి దగ్గర పనిచేసేటటువంటి ఖడ్గతిక్కన యుద్ధంలో భయపడి ఇంటికి వస్తే వీర చానమ్మ ఏం చేసింది? ఖడ్గతిక్కనకు పసుపు పెట్టి ఒక మంచం అడ్డం పెట్టి పరదా వేసి స్నానం చేసిరా అంటే స్త్రీలు ఏ విధంగా స్నానం చేస్తారో అలాంటి పరిస్థితులు రూపొందించి తన భర్త ఖడ్గతిక్కనను శూలాల్లాంటి మాటలతో రెచ్చగొట్టింది. పౌరుషం కోసం, పౌరుషం రేకెత్తించటం కోసం వీర చానమ్మ తన భర్తను ఆ విధంగా రేకెత్తించి అన్నం కూడా తినకుండా మళ్ళీ యుద్ధానికి పోయి వీరమరణం పొందాడు. మరి భార్య వీర చానమ్మ ఆ విధంగా ఎందుకు ప్రవర్తించగలిగింది? స్త్రీలను ఎవరు ఎప్పుడూ తక్కువ చేయకూడదు, తక్కువగా చూడకూడదు. స్త్రీవాదం అనేది ఉండకూడదు. అది మనందరం జాషువా చెప్పినటువంటి సందేశంగా కూడా భావించవచ్చు. అందుకే ఒక మాట అన్నాడు, ఆడుది లేకుండినా 7 జగంబులలో శోభయే లేదు. జాషువా చెప్పిన వాక్యం ఇది. ఆడుది లేకుండినా నీ 7 జగంబులను శోభయే లేదు. చూడండి, ప్రతిదానికి మనకు మూలం ఉంటుంది. మన పురాణ ఇతిహాసాలలో కానీ పురాణ గ్రంథాలలో కానీ ఒక వాక్యం మనందరికీ తెలుసు, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఉంటుందో అక్కడ దేవతలు విహరిస్తారు. అందరూ నమ్మాలి, ఎందుకంటే అది అక్షరాల సత్యం. మరి అలాంటి సందేశం కూడా ఇచ్చాడు జాషువా. అందులో భాగంగానే ఇంకొక చక్కటి పద్యం చెప్పాడు జాషువా. నా కవితకు నా ప్రతిభా శ్రీకిల గారణము నాదు ప్రేయసి మహిళా లోక శిరోమణి మేరీ చాకిరి నన్నింత వాణి సలిపెందెలపన్. జాషువా శ్రీమతి పేరు మేరీ. ఆ మేరీ చాకిరి నన్నింత వాడిని చేసింది అని సగర్వంగా చెప్పాడు జాషువా. అది స్త్రీలకు జాషువా ఇచ్చినటువంటి గౌరవపూర్వకమైనటువంటి ప్రశంసా పత్రం, సర్టిఫికేట్. విశ్వనరుడిగా జాషువా ఆశయం ఏంటంటే, ఎల్ల జాతుల వార లేకోదరుల ఎట్లు ముద్దు ముద్దుగా పొంది పొసగు చోటు వెలితిచే సృష్టించు పేద సాదల డొక్క ముప్పూటలనువుగా బూడు చోటు. ఎంత గొప్ప సందేశం! ప్రపంచం మొత్తం, భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం ఎల్ల జాతుల వారు ఏకోదరులట్లు. నిజంగా మన సంస్కృతిలో భాగం అది. వసుధైక కుటుంబం మనం అందరం అంగీకరిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భారతదేశం విశ్వగురువు. భారతదేశానికి మాత్రమే కాదు, ఇది నేను ఎప్పుడు టీటీడీ ఉపన్యాసాల్లో కూడా నొక్కి వక్కాణిస్తాను. కల్పతరువు జగద్గురువు నా భారతమాత. తక్షశిల, విక్రమశిల, నలంద ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఎన్నో భారతదేశంలో పరిడవిల్లి వేల మంది విద్యార్థులు, ఇది అక్షరాల సత్యం, మీకు అందరికీ తెలియదని కాదు, కేవలం గుర్తు చేస్తున్నా అంతే. కొన్ని వేల మంది విద్యార్థులు భారతదేశానికి వచ్చి ఆనాటి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని
వాళ్ళ దేశాల్లో అక్షర భిక్ష పెట్టారు. ఇది తిరుగులేని సత్యం. మన విశ్వవిద్యాలయాలన్నీ కాలిపోయాయి, ఆ చరిత్ర వేరే. అలాంటి మన దేశము వసుధైక కుటుంబాన్ని కోరేటటువంటి దేశము. కాబట్టి మనం మారాలి అని ఆయన ఆజన్మాంతం ఎంతో నొక్కి వక్కాణిస్తూ అద్భుతమైన కొటేషన్ ఒకటి చెప్పాడు. భరతఖండంబు నా పాఠశాల, భాగవతంబు నా బాలశిక్ష. శాశ్వత సత్యం, అద్భుతమైన కొటేషన్. ప్రతి భారతీయుడు ఆచితూచి దీనిలోని భావాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మహాద్భుతమైనటువంటి కొటేషన్ ఇది. భరతఖండంబు నా పాఠశాల, భాగవతంబు నా బాలశిక్ష. ఒక వాస్తవం చెప్తాను, మన మనసు పులకించిపోతుంది. సౌదీ అరేబియా ఒక ఇస్లాం కంట్రీ. అక్కడ వాళ్ళు ప్రభుత్వ పరంగా మన భగవద్గీతను ఉర్దూ భాషలోకి అనువదించి 1 కోటి పుస్తకాలు, భగవద్గీతను 1 కోటి పుస్తకాలు ఉర్దూ భాషలోకి అనువదించి సౌదీ అరేబియా దేశంలో పంచారండి. నేను ఎంత పొంగిపోయానో ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే మన గొప్పతనం, మన పూర్వీకుల గొప్పతనం, మన భారతదేశ గొప్పతనం మొత్తం ప్రపంచానికి వినిపించాలి అని ఒకే ఒక ధ్యేయం. ఎంత కర్మ అంటే అనేదా భావించద్దు. విదేశాల వాళ్ళు భగవద్గీతను అంతా ఆదరిస్తుంటే మన కర్మ, మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో వాళ్ళు భగవద్గీతను మతపరమైనటువంటి గ్రంథంగా భావించటం సిగ్గుచేటు. ఏ మేధావి అయినా అంగీకరించాల్సిందే. భాషతో నిమిత్తం లేదు, రాష్ట్రంతో నిమిత్తం లేదు, దేశంతో నిమిత్తం లేదు, కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ తత్వాలతో నిమిత్తం లేదు. రానున్న కాలంలో నాకు 100కి 100 పాళ్ళు విశ్వాసం ఉంది, భగవద్గీతను పాఠ్య గ్రంథంగా మారుస్తారు. మొత్తం గ్రంథం అక్కర్లేదు, 1 అధ్యాయం చాలు, 1 శ్లోకం చాలండి భగవద్గీత. అది మతపరమైనది కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో అద్భుతమైన వాక్యం చెప్పాడు జాషువా. నిజంగా అది శాశ్వతంగా నిలిచిపోయే సత్యం. భరతఖండంబు నా పాఠశాల, భాగవతంబు నా బాలశిక్ష. పెద్దవాళ్ళ శిక్షలాగా. మరి ఒక మాట చెప్పి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. విశ్వనరుడైనటువంటి జాషువా చెప్పిన సందేశాన్ని ఆదేశంగా భావిస్తే మనము చాలా చిన్న విషయాన్ని ఆలోచించి ఆచరించవచ్చు. ఏంటంటే అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ. చాలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. స్వార్థం పరమార్థం 2. ముందు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, ఆ తర్వాతనే అందులో నేనుండాలని ఆశిస్తున్నా. సూక్ష్మంలో మోక్షమండి. నేను ఒక్కటే మీ అందరినీ ప్రార్థించేది ఏమిటంటే అన్ని విభేదాలకు అతీతంగా ఆలోచిస్తూ మన నిత్య జీవితంలో ఇది కేవలం నా తృప్తి కోసం, వ్యక్తిగత తృప్తి కోసం నేను మామూలుగా ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నా విద్యార్థులకు చెప్పింది,
తర్వాత ఉపన్యాసాలలో చెప్తున్నది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఒక్కటి చెప్పి ముగిస్తాను. మనిషి మహోన్నతుడుగా మారాలంటే మంచి చెడుల విషయంలో నిష్పక్షపాతంగా ఉండాలి. అయిపోయింది. మనిషి మహోన్నతుడుగా మారాలంటే మంచి చెడుల విషయంలో నిష్పక్షపాతంగా ఉండాలి. ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఉంటారు. అట్లా ఉండగలిగితే అది మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, జీవితం అని అందరూ అంగీకరిస్తారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు వేద విజ్ఞాన వేదిక వారికి పదే పదే నా ధన్యవాదాలు చెప్తూ మరోసారి మీ అందరికీ విన్నపం, ఆవేశంలో ఏదైనా పొరపాటున చెప్పి ఉంటే దయచేసి అన్యదా భావించొద్దు. కేవలం మంచిని మాత్రమే స్వీకరించండి. నేను చాలా ఆవేదన పడ్డాను, అందుకనే కరవ్వ ఎప్పుడైనా ఆవేశంగా చెప్పుంటే చెప్పుండొచ్చు. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.